దేశం ఎదుర్కొంటున్నటువంటి ఎంతో జటిలమైనటువంటి సమస్య విద్యార్థుల యొక్క సమస్య. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాలు, మీనాక్షి నటరాజన్ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మా జిల్లా కార్యవర్గంతో నూతనంగా ఎన్నికైనటువంటి మా కార్యవర్గం అందరూ కూడా మొదటగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ కమిటీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కోటాలో జరిగినటువంటి అతి ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల యొక్క సమస్య పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా రాజకీయం మాట్లాడకుండా కోటాలో కొన్ని లక్షల మంది విద్యార్థులతోని ఆయన ముఖాముఖి మాట్లాడి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య ఏంటిది, వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి నేరుగా తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ప్రస్తుతం దేశ యువత అపూర్వమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటిది వాస్తవమైనటువంటి విషయం. పెరుగుతున్నటువంటి నిరుద్యోగం, వరుసగా జరుగుతున్న పరీక్ష పేపర్ లీకులు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోటాలో నిర్వహించినటువంటి చారిత్రాత్మక ఛాత్రోన్ కి గూంజ్ సభలో రాహుల్ గాంధీ గారు విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రస్తుత పరీక్షా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని వివరించడం జరిగింది. యువత భవిష్యత్తు రక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావడం మనందరి యొక్క బాధ్యత. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ సంవత్సరం మొన్న జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉన్నదో, ఈ నీట్ పరీక్ష మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పూర్తిగా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం. ఇలా నీట్ పరీక్ష కోసం దాదాపు 22 లక్షల మంది నీట్ పరీక్ష కోసం విద్యార్థులు తయారైతే వారికి ఒక్కొక్కరికి దాదాపు 10 నుంచి 15 లక్షల రూపాయలు వాళ్ళ సొంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. దానికి కోచింగ్ తీసుకోవడానికి కానీ, హాస్టల్ కానీ, ఇతరత్ర దేనికైనా ఒక నీట్ కానీ వారు ఆ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి ముందు ఒక కుటుంబానికి మినిమం దాదాపు 10 నుంచి 15 లక్షలు ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు 22 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయితే దీని యొక్క ఏమైతున్నదో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల బడ్జెట్కు కేటాయించిన దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇలా కుటుంబాలు ఈ నీట్ పరీక్ష కోసం ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. 1.4 లక్షల కోట్ల విద్యా వ్యవస్థ కేంద్రం బడ్జెట్ చేస్తే దానికి 3 రెట్లు ఇలా మొత్తం ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, జేఈ కానీ, నీట్ కానీ ఆర్ఆర్బి పరీక్షల కోసం జంజీ కుటుంబాల యొక్క వ్యయం 3.5 లక్షలు, అంటే 3,50,00,000 కోట్లు ఇలా ఈ కుటుంబాలు ఖర్చు చేస్తున్నాయి. అంటే వీటన్నిటికీ సమానమైనటువంటి మొత్తం భారతదేశం యొక్క విద్య కానీ, ఆరోగ్యం కానీ, కార్మిక శాఖకు, విజ్ఞాన శాస్త్రంకు, మహిళా మరియు సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ ఎంతనో దీనికి ఈక్వల్, దానికంటే రెట్లు. అంటే ఎక్కడికి అవుతున్నాయి అంటే దాదాపు ఈ నీట్ పరీక్షకు ఈ దేశంలో ఒక 3,000 మంది పరీక్ష రాస్తే దాంట్లో ఒక్కరు మాత్రమే ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యి దాదాపు 22 మంది మాత్రమే 180 మంది వైద్యులు, మిగతా మొత్తం మంది కూడా అసంఘటిత కార్యక్రమాలకు ఇలా మంత్రిగా గ్రామీణ ప్రాంతీయ ఉపాధి హామీ పథకానికి ప్రైవేటు సెక్టర్కు ఇలా వెళ్తా ఉన్నారు. అంటే
3000 మందిలో మనకు దాదాపు 2210 మాత్రమే ఇలా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తా ఉన్నది. మిగతా 2800 మంది ఇలా ప్రైవేటుకు అంటే వారు అసంఘటిత కార్యక్రమాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ భారతదేశ విద్యా వ్యవస్థలో ఉన్నది. ఇలా మొన్న నీట్ పరీక్షలో 22 లక్షల మంది రాస్తే లాస్ట్ మినిట్ రేపు పరీక్షలు కానీ ఇవాళ మొత్తం ఎగ్జామ్లు క్యాన్సిల్ పేపర్ లీక్లతోని ఈ యొక్క విద్యార్థుల ఈ నీట్ పరీక్షల మాఫియాతోని ఇలా ఎందరో విద్యార్థుల యొక్క భవిష్యత్తును హీనమయ్యేటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా ఇలా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకకంఠంతో చెప్తున్నాయి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేసి మీకు ఏదైతే ఈ లేఖల మాఫియాలో ఉన్నటువంటి దాన్ని మీరు నిరూపించుకోవాలి అనేటువంటి విషయాన్ని అందరూ విద్యార్థులందరూ ఏకకంఠంగా ఇలా కేంద్ర మంత్రి ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వారిని వెంటనే రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పూర్తి వ్యవస్థ ఏదైతే విద్యా వ్యవస్థ ఉన్నదో ఇది పూర్తిగా భవిష్యత్తును నాశనం చేసేటువంటి పరిస్థితి. ఇలా మన స్నేహ అనేటువంటి అమ్మాయి ఇక నేను మళ్ళీ నీటి పరీక్ష రాసేటువంటి పరిస్థితుల్లో నేను నా ఆర్థిక పరిస్థితి ఇంకా నేను మా అమ్మ నాన్నను నేను ఎక్కడ కూడా ఇంకా క్షోభ పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఈ పరీక్ష లీకేజ్ వల్ల నేను అమ్మ నాన్నకి ఇంకా భారం మోపేయాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇలా ఎందరో విద్యార్థులు దాదాపు 1000కి పైగా విద్యార్థులు ఈ నీట్ పేపర్ లీక్ల వల్ల మొత్తం విద్యా వ్యవస్థనే దాదాపు 1000కి పైన విద్యార్థులు ఇలా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే భారతదేశ విద్యా వ్యవస్థ పూర్తి సమూలంగా పక్కదారి పట్టించేటువంటి పరిస్థితిలో ఉండగా ఇలా రాహుల్ గాంధీ గారు పేరుకొల్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్చి ఇలా ఎవరికి ఏదైతే అవసరమో ఆ విద్యను అందించి వారికి కావాల్సినటువంటి ఉపాధులను ఇవ్వాలి. తప్పనిసరిగా ఈ విద్యా మాఫియాలో ఉన్నటువంటి ఇలా దోపగా మొత్తం ఎక్కడి నుంచి కోచింగ్ నుంచి లాస్ట్ పేపర్ అయ్యే వరకు కోచింగ్ సెంటర్లు కానీ ఫీజుల వసూళ్ళు కానీ ఇవన్నిట్లో అప్ టు బాటం వరకు ఇలా విద్యా వ్యవస్థ అంతా పూర్తిగా దోపిడీతో కూడుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో కూడా ఇలా ప్రభుత్వం కూడా ఎన్నో లక్షల మంది ప్రిపేర్ అయితే కనీసం దాంట్లో ఒక 10% కూడా వాళ్ళకి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితిలో లేదు. ఈ విధంగా విద్యార్థులతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లీగ్ల మాఫియా విద్యార్థుల యొక్క పరీక్షల మీద చేస్తున్నటువంటి ఏదైతే మాఫియాలలో దాన్ని వెంటనే విచారించి విద్యాశాఖ మంత్రిపై వెంటనే చర్య తీసుకొని దీనికి ఎవరైతే కారకులో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క జూన్ 25 నుండి ఆగస్టు 9 వరకు దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ మరి నేషనల్ స్టూడెంట్ యూనియన్ అన్ని విభాగాల మండల కాంగ్రెస్ కానీ బ్లాక్ కాంగ్రెస్ కానీ జిల్లా కార్యవర్గంతో ఒక ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది లాస్ట్ ఆగస్టు 9న చెలో ఢిల్లీతోనే పెద్ద కార్యక్రమం చేసేటువంటి విషయం ఇలా ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీస్తూ ఉన్నది. ఈ యొక్క విషయాన్ని ప్రతి మండలంలో కూడా ప్రతి విద్యార్థికి ఈ దేశ పరిస్థితి విద్యా వ్యవస్థ మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటాం. విద్యాశాఖ మంత్రిని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వారిని భర్తరం చేసి ఆయన మీద విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.